హిందువులని ఎర్రి పుష్పాలు చేయడం చాలా ఈజీ. అది ఎలా అంటే ఫస్ట్ ఒక శ్లోకం చెప్పాలి సంస్కృతంలో. తర్వాత దానికి తాత్పర్యం ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట. మా తాత మీ నాయనమ్మ ఇంటికి వచ్చిందని చెప్పొచ్చు. మంచోడైతే మంచిగా తీసుకుంటాడు, చెడ్డోడైతే గలీజ్గా తీసుకుంటాడు అర్థం. మతం మార్చాలన్న ఇదే పద్ధతి, జిహాద్ చేయాలన్న ఇదే పద్ధతి, హిందువులను కన్ఫ్యూజ్ చేయాలన్న కూడా ఇదే పద్ధతి. ఇదే పద్ధతిని సత్యభామ అనే ఆవిడ అవలంబించింది. ఈమె ఏం చేసిందంటే వసంత నవరాత్రుల ప్రస్తావన 3 పురాణాల్లో వస్తుంది. కానీ ఈమె ఏం చెప్పిందంటే వసంత నవరాత్రులు అసలు ఎక్కడా లేవు, వాటి ప్రస్తావనే లేదు, అదంతా అబద్ధము, ఎక్కడో ఏదో అనుకుంటే కథ చెప్పింది. పోనీ ఈమె చెప్పింది ఇంకో విషయం ఏంటంటే రామ నవరాత్రుల గురించి. ఈ రామ నవరాత్రులు ఇదిగో అసలు నిజానికి రామ నవరాత్రులు ఏ పురాణాల్లో లేవు, ఏ శాస్త్రాల్లో లేవు. ఒక్క అగస్త్య సంహితలో మాత్రమే రామ నవమి ఎలా చేసుకోవాలో చెప్పారు. ఈమె ఈ అగస్త్య సంహితలో నుంచి ఒక స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇదిగో నవరాత్రులకి ప్రూఫ్ అని దానింది. సరే, ఇప్పుడు మనం ఆమె ఇచ్చినటువంటి ప్రూఫ్ ని మనం చదివి డీకోడ్ చేద్దాం.